దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఊరూరా గణనాథులు కొలువుదీరుతున్నారు. వాడవాడలా వివిధ ఆకారాల్లో కొలువుదీరిన విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చవితి సంబరాలు అంబరాన్నంటున్నాయి. ఆలయాల్లో వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రతి ఇంట్లో వినాయకుడిని ప్రతిష్ఠించి పూజలు చేసేందుకు సిద్ధమయ్యారు. స్వతంత్ర స్ఫూర్తితో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న స్వతంత్ర ఛానల్ చవితి వేడుకలు నిర్వహిస్తుంది. ప్రతి ఇంట్లో వినాయకుడి పూజ చేసేందుకు వీలుగా ఛానల్ కార్యాలయంలో పూజ నిర్వహిస్తున్నారు. ప్రేక్షకులు తమ ఇంటి వద్ద ఉండి వ్రతం చేసుకునేందుకు వీలుగా వ్రత కార్యక్రమాన్ని విశదీకరిస్తూ నిర్వహించడం జరుగుతుంది. లైవ్లో దీన్ని అనుసరిస్తూ మీరు పూజా కార్యక్రమాన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిద్దాం. భక్తులకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ శుభకృతనామ సంవత్సర వినాయక చవితి నాడు మనం భక్తులందరం కలిసి ఆ విఘ్నేశ్వరుణ్ణి మనసారా సేవించుకుందాం. ఈరోజు వరసిద్ధి వినాయక వ్రతం ప్రారంభమవుతోంది. అందరం కూడా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందుతాం. అందరూ కూడా ఒకసారి మనస్సులో పితృదేవతలకు, తల్లిదండ్రులకు, అలాగే గురువులకు, అలాగే కులదేవతకు నమస్కారం చేయండి. ఏ కార్యక్రమం మొట్టమొదటిగా ప్రారంభం చేసినా మన కులదేవతని స్మరించాలి. మాతాపితృభ్యో నమః, గురుభ్యో నమః, కులదేవతాభ్యో నమః. ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యాంతరశుచిః. పుండరీకాక్ష శ్రీ పుండరీకాక్షాయ నమః. ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. హస్తౌ ప్రక్షాళ్య ఆచమ్య. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం మనుర్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 2 అక్షతులు గణపతి దగ్గర వేసి నమస్కారం చేయండి. తీసుకోండి. మనకు కొన్ని అక్షతులు తీసుకుంటాం. ఓం ఓం దేవీం వాచమదనేంద్ర దేవాస్తాం విశ్వరూపాః పచవా వదంతి సానా మంద్రేష మూర్జందుహానాథే నడువాకస్మానుపసుష్టతైతో అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రేకం స్మరామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నేతిర్మధుర్మమ. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజన్నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్య తేషామమంగళం. ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. కుదుకుదుగా వేస్తూ ఉండండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః, ఉమామహేశ్వరాభ్యా నమః, వాణీ హిరణ్యగర్భాభ్యా నమః, శచీపురందరాభ్యా నమః, అరుంధతీ వశిష్టాభ్యా నమః, శ్రీ సీతారామాభ్యా నమః, మాతాపితృభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో, అలా గాల్లోకి కాసిన వేసి బ్రాహ్మణుల పాదాల దగ్గర వేయండి. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమః, గురుభ్యో నమః. ఓం అక్షతుల వాసన చూసి ఆవిడ ముందర నుంచి వెనక్కి వేయండి. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూంభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం చేయండి. ఓం భూః, ఓం భువః, ఓం శుభః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం. మమ అనుకోండి. యజమానస్య ఉపాత్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం
शुभाभ्यां शुभे शोभने मुहूर्ते श्रीमहाविष्णाज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोर्दक्षिणदिग्भागे श्रीशैलस्य वायव्यप्रदेशे कृष्णागोदावर्योर्मध्यदेशे वसतगृहे समस्तदेवता ब्राह्मण हरिहर गुरुचरणसन्निधौ अस्मिन् वर्तमानं व्यवहारिकचन्द्रमणेन श्री शुभकृतनाम संवत्सरे उत्तरायणे दक्षिणायने वर्षऋतौ भाद्रपदमासे शुक्लपक्षे चतुर्थ्यान्तिथौ सौम्यवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे मंगल विशेषण विशिष्टायां शुभतिथौ అందరూ కూడా ఇక్కడ పూజకు కూర్చున్నటువంటి వాళ్ళు చూసేటువంటి వాళ్ళు ఇక్కడ పాల్గొన్నటువంటి వాళ్ళు కూడా అందరూ మీ గోత్రము పేరు చక్కగా మనసులో చెప్పుకోవచ్చు. అందరూ మానసికంగా ప్రతి ఒక్కళ్ళు పూజ చేసినట్లే. మానసికంగా గనక చేసినట్లయితే ఏ పూజ అయినా సరే మనస వాచ కర్మణ చేయవలసి ఉంటుంది. అయితే అందరికీ కర్మ ద్వారా నేరుగా చేయడం సాధ్యం కాకపోయినా మానసికంగా దాంట్లో పాల్గొన్నట్లయితే పరిపూర్ణ ఫలితం వస్తుంది. మనస్సు మాత్రం లగ్నం కాకపోతే ఆ పరిపూర్ణ ఫలితాన్ని పొందలేం. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా కూర్చున్నటువంటి వారందరూ కూడా మనస వాచ కర్మణ మనస్సుతో ఆ స్వామివారిని అక్కడ ఉన్నారని ఆయన పాదాల దగ్గర పూజన చేస్తున్నామని భావన చేస్తూ వాక్కు ద్వారా ఓం శ్రీ మహాగణాధిపతయే నమః వాక్కు ద్వారా ఆ నామాన్ని పదే పదే జపిస్తూ ఈరోజు వరసిద్ధి వినాయకుడు కాబట్టి ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః అనుకుంటూ ఆ నామాన్ని స్మరిస్తూ మనం పూజలో పాల్గొందాం. గోత్రం చెప్పండి. శ్రీమాన్ గోత్ర పరమశివస గోత్రోద్భవస్య స్వతంత్ర న్యూస్ ఛానల్ నామధేయస్య పరమేశ్వరానుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం अस्मिन् कार्यालये श्री वरसिद्धि विनायक देवतानुग्रह प्रसाद सिद्धि द्वारा दिनजनाभिवृद्धि द्वारा सकल भक्तजनानां क्षेमस्थैर्य धैर्य विजयाभयारगैश्वर्याभिवृद्ध्यर्थं गोत्रः पराशर गोत्रोद्भवस्य विश्वनाथन नामधेयः धर्मपत्नी पराशर गोत्रोत्याः रमा नामधेयवत्याः सहकुटुम्बस्य च बान्धवस्य नागल गोत्रोद्भवस्य कृष्णाराव नामधेयस्य धर्मपत्नी उषा नामधेयवत्याः सहकुटुम्बस्य च बान्धवस्य पशुलेडु गोत्रोद्भवस्य पूर्णचंद्र नामधेयस्य धर्म सुमित्रा नामधेयवत्याः सहकुटुम्बस्य च बान्धवस्य పేరు చెప్పండి. పరమశివ గోత్రోద్భవస్య కృష్ణప్రసాద్ నామధేయస్య ధర్మపత్ని అమృత నామధేయవత్యాः నందగోపాల్ నామధేయస్య చంద్రలేఖ నామధేయవత్యాः సహకుటుంబస్య च బాంధవస్య తత్ర గోత్రాణ అందరూ కూడా నమస్కారం చేసి నేను చెప్పనబడినప్పుడు చెప్పండి. తత్ర గోత్రాణం నామధేయానాం పుత్రవర్గానాం పితృవర్గానాం సహకుటుంబానాం అందరూ నమస్కారం చేసి చెప్పండి. మీరందరూ కూడా ఈ సంకల్పం చెప్పినట్లయితే మానసికంగా పాల్గొన్నట్లే. మమ ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక దేవతాం ఉద్దిశ్య వరసిద్ధి వినాయక దేవత ప్రీత్యర్థం తద్వారా మమ గృహే మహాలక్ష్మి స్థిరనివాస సిద్ధ్యర్థం మనస్సంకల్పిత సకల కార్యానాం నిర్విఘ్నేన పరిసమాప్యత. వరసిద్ధి వినాయక వ్రతాన్ని మధ్యాహ్న కాలంలో చేయాలి. మనం చక్కగా సరైనటువంటి సమయానికి చేస్తున్నాం. ఈ సమయంలో చేసేటువంటి పూజ విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఆ వరసిద్ధి వినాయకుడిని పూజించే ముందరగా మహాగణపతి పూజ చేస్తాం. ఆ గణపతి పూజ అయిన తర్వాత వరసిద్ధి వినాయక పూజలోకి వెళతాం అన్నమాట. ముందరగా కలశారాధన చేయండి స్వామి. తరంగ కలశారాధనం కరిష్యే కలసంగంధ పుష్పాక్షతైరభ్యర్చ కలశశ్చ ముఖే పసుపు కుంకుమ గుణవేయండి. కలశశ్చ ముఖే విష్ణు కంఠే ఋతుసమాశ్రితా మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగుణా స్మృతా కుక్షౌ దుసాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా అర్గ్వేదోధైర్వేదసామ వేదోఖ్యధర్మణ అంగైస్య సహితా సర్వే కలసాంబుసమాశ్రితా ఆ కలశే ఏష ధావతి పవిత్రే పరిషిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదకం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణావా ఆపః పచవాపోన్నమాపో అమృతమాపः సమ్రాణాపో స్వరాణాపశ్చందా గుష్యాపో జ్యోతి గుష్యాపో యజో గుష్యాపశ్చమాపः సర్వా దేవతా ఆపో భూర్భువస్సువరాపవో. మావిడాకు తీసుకుని కలపండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు. 2 అక్షతలు వేయండి. ఇమం మే వరుణశ్రుతి హవమధ్యాచమణయత్వాం వసురాజకే కలశమధ్యే వరుణమావాహయామి కలశస్థవర్ణాయ నమః సర్వోపచార పూజాం సమర్పయామి. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజా ద్రవ్యాలన్నింటి మీద కూడా శుద్ధి చేయండి. ప్రతి ద్రవ్యాన్ని కూడా భారతీయ
సనాతన విధానంలో ప్రతి ద్రవ్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా వాడడం. దేన్నైనా సరే శుద్ధిపరిచి ఆ తర్వాత దాన్ని వాడతాం. అన్నిటికంటే అత్యుత్తమమైనటువంటి శుద్ధీకరణ సాధనం ఏదయ్యా అంటే నీళ్లు. ఆ జలంతోనే మనం శుద్ధి పొందుతాం. మామూలుగా స్నానం చేస్తే మనం ఎంతో శుచిగా భావిస్తాం కదా. స్నానం కంటే అతీతమైంది. స్నానం దేహాన్ని మాత్రమే శుద్ధిపరుస్తుంది. అలాగే ఈ మంత్రపూరితమైనటువంటి జలం మనస్సును కూడా శుద్ధిపరుస్తుంది అనమాట. దేవం ఆత్మానంచ సంప్రోక్ష్య గణపతి మీద చల్లి, ఆ స్వామివారి మీద చల్లి, మీరు చల్లుకుని ఆవిడకి చల్లండి. దేవం ఆత్మానంచ సంప్రోక్ష్య. ఇవన్నీ చూసేటువంటి వారందరూ కూడా మీరే చేస్తున్నట్టుగా భావన చేయండి. మానసిక భావన ఉంటే మాత్రం పరిపూర్ణమైన ఫలితం వస్తుంది. దేవం ఆత్మానంచ సంప్రోక్ష్య. గణపతిని తలుచుకుని ఆ ఆకుని అట్లా గణపతి పసుపు గణపతి దగ్గర పట్టుకోండి స్వామి. ఓం బోర్లిచ్చండి. ఓం అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమేనో దేహి భోగం జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరం దామనమదే మృళయాన స్వస్తి అమృతం వై ప్రణామృతమాపః ప్రాణానేవ యథాస్థానముపైతే. ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిः సేదశాసనం. అస్మిన్ హరిద్రబింబ మధ్యే శ్రీ మహాగణాధిపతి ఇక్కడ పెట్టేసేయండి, అక్షతలు వేయండి. శ్రీ మహాగణాధిపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తం పత్నే పుత్రపటవార సమేతం అస్మిన్ హరిద్రబింబ మధ్యే శ్రీ మహాగణాధిపతిం ఆవాహయామి స్థాపయామి పూజయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. సుముఖో భవ సుప్రసన్నో భవ వరదో స్థిరో భవ వరదో భవ మమ అభీప్సితార్థసిద్ధిదో భవ. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి. గణపతిని మనస్సులో ధ్యానం చేయండి. ఓం అభీప్సితార్థ సిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి సర్వ విఘ్నఛిదే తస్మై గణాధిపతయే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆసనం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోః పాదాలు కడుక్కోవడానికి నీళ్లు చూపించి అలా వదిలేసేయండి. పాదయోః పాద్యం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఔపచారిక స్నానం. ఆకుతో నీళ్లు చల్లండి. ఓం ఆపోహిష్టామయో భవస్థానమూర్జే దధాతన. ఆకుతో చల్లండి. ఉషతీరివ మాతరః తస్మారంగమామవో యస్యక్షయా యజన్మధ ఆపో జనయధాజనః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రం అభివస్త్రా సువదనాన్య వృషాభిధేనో సుధుగా పూయమానః. అభిచంద్రాభర్తవేనో హిరణ్యాభ్యస్వాన్ రధునో దేవసోమా. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాదు. ఆయుష్యమగ్రియం వ్రతమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతార్థం పుష్పం సమర్పయామి. గంధం చల్లండి. గంధద్వారాంధురాధర్షాన్ నిత్యపుష్టాంగరీషణే ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. పసుపు వేయండి, కుంకుమ వేయండి, జాగ్రత్త. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఓం కొంచెం వెనక్కి పెట్టు. పసుపు కుంకుమ వేయండి. ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పణే హృదాశ్చ పునరే కాణ సముద్రస్య గృహాయమే. పసుపు వేయండి, కుంకుమ వేయండి. హరిద్రాచూర్ణం కుంకుమాది పరిమళపత్రపుష్ప అక్షతాం సమర్పయామి. అక్షతలు పుష్పాలు వేసి పూజ చేయండి. పెట్టేసి కలసం పెట్టేసి. అక్షతై పుష్పై పూజయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః.
ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళపత్రపుష్ప అక్షతాం సమర్పయామి వనస్పత్యుద్భవైర్దివ్యైర్నానాగంధైः సుసంయుతः ఆఘ్రేయः సర్వదేవానాం ధూపోऽयं प्रतिगृह्यतां శ్రీమహాగణాధిపతయే నమః ధూపమాఘ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి ఇవి తీసుకోండి నైవేద్యం పెట్టండి మీకు దగ్గర దీపానికి నమస్కారం చేయండి సాధ్యమేకార్థ సంయుక్తం వహ్నినా యోజనం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నరకాద్ఘోరాద్ దివ్య జ్యోతిర్నమోస్తుతే ప్రత్యక్షదీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం వర్తేన పరిషించామి చుట్టూ నీళ్లు తిప్పండి అమృతమస్తు అమృతోపస్త్రణమసి శ్రీ మహాగణాధిపతయే నమః అవసరార్థం కదలీఫల నైవేద్యం సమర్పయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృతాభిధానమసి ఉత్తరాపోసనం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి పునరాచమనీయం సమర్పయామి తాంబూలం భుగీఫలై సహ కర్పూరే నాగవళ్ళీదరైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి తాంబూల సేవనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నీరాజనం ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యోసానీతి ఏకదా బ్రహ్మణ ఉపహారతి ఏకదైవ యజమానాయుస్తేజో దధాతి ఆనందకర్పూర దివ్యమంగళోత్తర నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఒక చుక్క నీళ్ళు తీసుకుని వదిలేసి కళ్ళకద్దుకోండి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర జై శ్రీ మహాగణాధిపతికి జై మంత్రపుష్పం అక్షతరు పుష్పాలు తీసుకోండి సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకన్నకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాననామాని యః పడే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నర్ఘమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ శ్రీ మహాగణాధిపతయే నమః కళ్ళకద్దుకుని అక్కడ వేసేయండి సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహి మాన్ కృపయా దేవా శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో గణాధిప శ్రీ మహాగణాధిపతయే నమః ఆత్మప్రదక్షిణత్రయ నమస్కారాం సమర్పయామి ఛత్రమాచ్ఛాదయామి చామరం వీజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి అశ్వమారోహయామి గజమారోహయామి సమస్తరాజోపచార మంత్రోపచార మానసోపచార పూజాం సమర్పయామి యస్య స్మృత్యాతనామోక్త్యాతపః పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాది సద్యావంచనమచనం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం దర్శయం అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజనేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి దేవత సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి సహస్రపరమా దేవి శతమూలా శతాంకుర సర్వగం హరత మే పాపం దూర్వాదుష్పప్రణాశని విఘ్నేశ్వరానుగ్రహ ప్రసాద సిద్ధిద్వారా మనోవాంఛిత సకల కార్యానాం నిర్విఘ్నేన ప్రసమాప్య సిద్ధిరస్తు మహాగణాధిపతి దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు శ్రీ మహాగణాధిపతి యథాస్థానముద్వాసయామి యజ్ఞేన అలా ముట్టుకోండి నులాగు యజ్ఞేన యజ్ఞమైదంతరేవాహతాని ధర్మాణి ప్రథమాన్యాసన్నం తే హనాకం మహిమానస్యంతేత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః శ్రీ మహాగణాధిపతయే నమః యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ
పక్కన పెట్టి కలసం జాగ్రత్తగా కట్టి దానికి అలాగే పూలదండ కూడా వేసి అలంకారం. ఇప్పుడు శ్రీ మహాగణాధిపతి పూజ పూర్తయింది. వరసిద్ధి వినాయక స్వామి వారి పూజ ప్రారంభం అవుతోంది. అసలు పూజ అంటే ఏంటి, ఆ పూజను ఎలా చెయ్యాలి, మాకు తెలియదు అనేటువంటి భావనతో చాలామంది ఉంటారు. పూజ అంటే చాలా సులభమైనదండి, చాలా సులభమైంది. దీంట్లో అంతరార్థం తెలుసుకోగలిగితే అందరూ కూడా పూజా విధానాన్ని అందరూ ఇంట్లో చక్కగా చేస్తున్నారు. కానీ అది పూజ అని మీకు తెలియదు అంతే. ఈ ఒక ఇంటికి ఒక అతిథి వచ్చారనుకోండి, ఏం చేస్తారు, రండి రండి బాబాయ్ గారు అని లోపలికి పిలుస్తారు, కూర్చోబెడతారు, ఆసనం వేస్తారు, వారికి స్నానానికి ఏర్పాట్లు చేస్తారు, తర్వాత వస్త్రాలు ఇస్తారు, ఉచిత వస్త్రాలు. వాళ్ళకి ఏది ఇష్టమో కనుక్కుని వాళ్ళకి ఇష్టమైనటువంటి పదార్థాన్ని వండి వాళ్ళకి వడ్డించి వాళ్ళు తృప్తిగా తిని ఆశీర్వదిస్తే చాలా సంతోషిస్తారు. అదేవిధంగా అక్కడ ఒక అతిథికి ఏదైతే చేస్తున్నామో అలాగే ఒక భగవంతుడు భగవత్ స్వరూపం మన ఇంటికి ఆహ్వానించినప్పుడు ఆ వచ్చినటువంటి వరసిద్ధి వినాయక స్వామికి మనం అత్యంత ఆదరంతో నిజంగానే స్వామివారు మన ఇంటికి వచ్చారు, ఆయన లోపలికి అడుగు పెడుతున్నారు, అదుగో అదుగో అనుకుంటూ ఆవాహయామి, ఆసనం సమర్పయామి, రండి స్వామి కూర్చోండి, మీకోసం పూలతో అలంకరించినటువంటి మండపాన్ని ఏర్పాటు చేసాం, ఈ మండపంలో మీరు ఆసీనులు కండి అని చెప్పేసి ఆసనం సమర్పయామి, పాదాలు కడుక్కోండి స్వామి అని పాద్యం సమర్పయామి, చేతులు కడుక్కోండి స్వామి అని అర్ఘ్యం సమర్పయామి. ఇలాగ స్నానము, వస్త్రము, గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, ఇవి 16 రకాలైనటువంటి సేవలు. ఎవరైతే పూజా విధానం తెలుసుకుంటారో వాళ్ళకి ఒక అతిథిని ఇంటికి స్వాగతించడం ఎలాగో అది సులభంగా తెలిసిపోతుంది. అలాగే నలుగురితో వ్యవహరించడం ఎలాగా అనేది కూడా చాలా సులభంగా తెలుస్తుంది. కాబట్టి పూజా విధానం ఎన్నో విధాల మనకి అనేక శక్తియుక్తుల్ని ప్రసాదిస్తుంది. కేవలం పూజ చేస్తే, అందులో ప్రాణాయామం ఉంటుంది కదండి, ప్రాణాయామం చేస్తే ఆయుష్ పెరుగుతుంది అంటారు. కేవలం పూజ చేస్తే అసలు ఆకారమే లేనటువంటి ఒక కలశాన్ని చూసి ఆ కలశంలో భగవంతుడు ఉన్నాడు అని వినయంతో నమస్కరించడం వస్తే, అవతల వ్యక్తిలో ఆకారుడైనటువంటి ఒక వ్యక్తి ఉంటాడు, మనకు పై బాస్ అయ్యి ఉండొచ్చు, మన ఇంట్లో యజమాని అయ్యి ఉండొచ్చు, ఆ వ్యక్తిని చూసి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఉత్తమ గుణాలను చూసి నమస్కరించడం వస్తుంది. మనకు సాధారణంగా మనుషులు ఏం చేస్తూ ఉంటారు, సాధారణంగా గుణాలను కీర్తించకుండా లోపాలని చూపిస్తూ ఉంటారు. అది కాకుండా పూజ చేసేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుణాలను కీర్తించేటువంటి వారిగా ఉంటారు, ఆ గుణాలను గుర్తించేటువంటి వారిగా ఉంటారు. కాబట్టి ఎన్నో వినయ సంపదలన్నీ కూడా మనకు లభిస్తాయి. కాబట్టి ఈ పూజని చక్కగా చేసుకుందాం మనం అందరం కూడా. మీ చేత నేను మధ్య మధ్యలో కొన్ని శ్లోకాలు అనిపిస్తూ ఆ స్వామివారి పూజని చేయించేటువంటి విధానంగా చూస్తాను. ఇంటి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్యా, తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్యా. ఓ దండాలయ్యా ఉండ్రాలయ్యా దయ్యుంచయ్యా దేవా, నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా. పునః ప్రణానామ్య పూర్వోక్తయం గణ విశేషమిష్టాయాం శుభదరౌ శ్రీ వరసిద్ధి వినాయక దేవతాముద్దిశ్య వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం వనసిద్ధి వినాయక దేవత పూజాం కరిష్యే. మీరు అక్షతలు పెట్టుకోండి, ఆవిడ నీళ్ళు వేస్తారు, అక్షతలు నీళ్ళు అక్కడ వదిలిపెట్టండి. మనస్సులో సంకల్పం చేసుకోండి, మీరందరూ కూడా సంకల్పం చేసుకోండి, స్వామి నీ అనుగ్రహం కోరి ఈ వినాయక చవితి నాడు మనసా వాచా కర్మణ నీ పూజను ఆచరిస్తున్నాను. ఈ పూజ ఆచరణలో మనకి కొన్ని ద్రవ్యాలు ఉండొచ్చు, కొన్ని ద్రవ్యాలు లభించకపోవచ్చు. 21 ఏకవింశతి పత్రాలు అని చెప్పారు, 21 రకాల పత్రాలు. అందులో దేవదారు వృక్షం యొక్క పత్రం కూడా తీసుకురమ్మన్నారు. దేవదారు వృక్షాలు ఈ అరణ్యంలో ఎక్కడ దొరుకుతాయి, కానీ కొన్ని లభించినా కొన్ని లభించకపోయినా శ్రద్ధ కొలది ఆ పత్రాలు పుష్పాలు తీసుకొచ్చుకోవాలి. గణపతికి అందరికంటే భక్త సులభుడు ఆయన్ని కేవలం ఒక గరికపోచతో పూజించినట్లయితే ఆయన తృప్తి చెందుతారు. కాబట్టి శ్రద్ధ కొద్దీ ఆ ద్రవ్యాలన్నీ సమకూర్చుకోవాలి. అటువంటి శ్రద్ధతో సంభవద్భి ద్రవ్యై సంభవద్భి ఉపచారై, నాకు సంభవించినటువంటి ద్రవ్యాలతో నేను పూజ చేస్తున్నాను, కానీ మనస్సు మాత్రం శ్రద్ధతో చేస్తాను, మనసారా మాత్రం చేస్తాను. ఆ శ్రద్ధనే పుష్పంగా స్వీకరించు, శ్రద్ధనే పత్రిగా స్వీకరించు అంటూ ఆ స్వామివారికి మనం పూజ చేద్దాం. ఈరోజు స్వామివారిని మనసారా తలుచుకోండి. స్వామి ఓం అభీప్సితార్థ సిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి సర్వ విఘ్నచిదే తస్మై గణాధిపతయే నమః. అఖండ దీపం వెలిగించండి స్వామి. అక్కడ ప్రమిద ఉన్నట్టుంది కదా, ఆ ప్రమిదాన్ని పైన పెట్టుకోండి, కొంచెం ఓ పళ్ళెం ఇటు కింద చిన్న పళ్ళెం
ఉందా పెట్టావా దాని కింద కూడా పళ్ళు దాన్ని వెలిగిస్తారా దాంట్లో ముద్ర స్వామివారి మీద జలం ప్రోక్షణ చేయండి స్వామి. ఓం అపవిత్ర పవిత్రో వా మామిడాకుతో అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో పివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యాంతరశుచి పుండరీకాక్ష శ్రీ పుండరీకాక్షాయ నమః. ఈ మామిడాకును తీసుకుని ఆ కలశానికి ఆనిచి పట్టుకోండి. ఓం ఆం హ్రాం క్రోం యం యారాలవాశేషాసహం లం క్షం క్రోం హ్రాం ఆం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఓం అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరం తామనమతే మృళయా ఆనస్వస్తి అమృతం వై ప్రాణాః అమృతమావః ప్రాణానేవ యథాస్థానమవైతే సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్ని పుత్ర పరివార సమేతం శ్రీ వరసిద్ధి వినాయక దేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి. స్వామి నీ అనుగ్రహం కోరి భక్తి శ్రద్ధలతో మా గృహానికి నిన్ను పిలుస్తున్నాం. ఈరోజు వినాయక చవితి కాబట్టి నిన్ను పూజించదలిచాం. కాబట్టి ఆ పూజ చేసే అర్హతను మాకు ప్రసాదించు, నీ పాదసేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించు అంటూ ఆ స్వామివారిని మంత్రంతో పిలిచామన్నమాట. మీరందరూ వినాయక చవితి సందర్భంగా స్వతంత్ర న్యూస్ ఛానల్లో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. లైవ్లో చూద్దాం. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. తత్సత్ పరబ్రహ్మార్పణమస్తు. అందరూ పెద్దవాళ్ళు వచ్చి అక్షతలు వేసి కొబ్బరికాయ కొట్టండి. శ్రీమాన్ గోత్ర స్వామి ఒకసారి గోత్రం చెప్పండి స్వామి. ఆరుట్ల గోత్రోద్భోస్య పేరు కృష్ణప్రసాద్ నామధేయస్య ధర్మపత్ని అమృత నామధేయవత్యాః సహ కుటుంబస్య తుఫానమస్య. పుష్పాలు వేస్తుండండి. అక్షతలు పసుపు కుంకుమ వేయండి. ఓం సుముఖాయ నమః. అప్పళ్ళేం తీసేసుకోండి. 2 పుష్పాలు అక్షతలు వేయండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. కొంచెం గరిక కూడా పెట్టండి. సంతోషం వెనక్కుండాలి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. కుమార గురవే నమః. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. అక్షతలు వేసేసి నమస్కారం చేసి, స్వామి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే నీ పూజను ఆచరించగలిగే శక్తిని ప్రసాదించు. నీవు తోడుగా నీడగా ఉండి మమ్మల్ని అన్ని కార్యాలలో కూడా ముందరకు నడిపిస్తూ ఉంటుందండి అని నమస్కారం చేయండి. గోత్రం చెప్పండి స్వామి ఒకసారి. నాగుల గోత్రోద్భోస్య కృష్ణారావణామధేస్య ఉషానామధేవత్యాః
सहकुटुम्बस्या च बान्धवस्या परमेश्वरानुग्रहप्रसादसिद्ध्यर्थम् అక్షతలు పుష్పాలు వేయండి స్వామి రెండు. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాన్ గోత్రః కోగునుల గోత్రోద్భూస్య భావనారాయణ నామధేస్య ధర్మపత్ని సమేతస్య సహకుటుంబస్య బాంధవస్య పరమేశ్వరానుగ్రహప్రసాదసిద్ధ్యర్థం. అక్షతలు వేయండి. అక్షతలు పుష్పాలు పత్రి అక్కడ ఉన్నాయి కదండి, అవి తీసుకుని గణపతికి వేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం పత్రి కూడా వేయండి కొద్దిగా గరిక. లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీమాన్ గోత్రః పునగశీల గోత్రోద్భూస్య నాగరాజనామధేస్య ధర్మపత్ని సత్యవాణ్నామధైవత్యాః ఆశ్రితానామధైవత్యాః జస్వితానామధైవత్యాః సహకుటుంబస్య చ బాంధవస్య. వరివాల గోత్రోద్భూస్య మహేంద్రరెడ్డినామధైస్య స్వర్ణలతనామధైవత్యాః సహకుటుంబస్య చ బాంధవస్య పరమేశ్వరానుగ్రహప్రసాదసిద్ధ్యర్థం. ఓం శ్రీవరసిద్ధివినాయక స్వామినే నమః. శ్రీమాన్ గోత్రః జననీల గోత్రోద్భూస్య ఆంజనేయనామధేస్య ధర్మపత్ని లక్ష్మీ తిరుమలనామధైవత్యాః సహకుటుంబస్య చ బాంధవస్య పరమేశ్వరానుగ్రహప్రసాదసిద్ధిరస్తు. శ్రీమాన్ గోత్రః గోత్రం చెప్పండి స్వామి. జననీల గోత్రోద్భూస్య మురళీనామధేస్య ధర్మపత్ని యశోదనామదేవత్యాః సహకుటుంబం. పత్రి వేయండి, పుష్పాలు వేయండి, అక్షతలు వేయండి, నమస్కారం చేయండి స్వామివారిని మనసారా. గృహ్యతాం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. రత్నసింహాసనం సమర్పయామి. గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన. గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతం. స్వామివారికి అర్ఘ్యాన్ని ఇస్తున్నారు. స్వామివారిని లోపలికి పిలిచాం, కూర్చోబెట్టాం, ఆసనం వేశాం, ఆ తర్వాత చేతులు కొడుకోవడానికి అర్ఘ్యాన్ని ఇస్తున్నాం అన్నమాట. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. త్రిపాదోర్ధోదయత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం జక్రామతో శాసనానసనే అభి. గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక. భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణ ద్విరదానన. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. పాదాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాం, చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాం. తర్వాత దాహం తీసుకోవడానికి చాలా దూరం నుంచి వచ్చారు కాబట్టి ఆచమనీయం ఇస్తున్నాం అనమాట. మళ్ళీ 3 సార్లు ఆచమనం చూపించేసి వదిలిపెట్టండి. అనాథనాథ సర్వజ్ఞ గైర్వాణ వరపూజిత గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో. ఓం తస్మాద్ విరాణ జాయత విరాజో అధిపూరుషః సజాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నానం పంచామృత స్నానం దధిక్షేర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే. పైకి లేచి స్వామివారి మీద ఒక 3 సార్లు ప్రోక్షణ చేయండి. అలాగే కలశం మీద ప్రోక్షణ చేయండి. నెమ్మదిగా లేవండి, వెనకాల చూసుకోండి. అది చేత్తో పట్టుకోండి అమ్మా. మీరు ఆయన ప్రోక్షణ చేస్తూ ఉంటారు. చిన్న విగ్రహం మీద, కలశం మీద, స్వామివారి మీద కూడా 3 సార్లు ప్రోక్షణ చేయండి. ఓం ఆప్యాయ స్వసమేతదే విశ్వతః సోమవృష్ణియం భవావాజస్య సంగధే దధిక్రావణ్ణో అకారషం జిష్ణోరస్వస్య వాజనః
సురభినో ముఖాకరతు ప్రణాయోగం క్షితారిషదో శుక్రమసిజ్యోతిరసి తేజోసి దేవో వస్సవితోత్పన త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేర్న సంతోషధీః మధునక్తముతోష చ మధుమత్పార్థివగుండజः మధుద్యౌరస్తనః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యः మాద్వేర్గావో భవంతు నః స్వాదుః పవస్య దివ్యాయ జన్మనే స్వాతంద్రాయ సహవేదనామ్నే స్వాదర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగం మదాభ్యः యాః ఫలనిర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పణీః బృహస్పతి ప్రసూతాస్థానో ముంజన్వగం హసః శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి. ఈ కలశంలో శుద్ధోదక స్నానాన్ని సమర్పించండి. భూలోకంలో ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార ఇవి అమృతంతో సమానమైనటువంటివి. కాబట్టి ఆ స్వామివారు అమృతాన్నే స్నానంగా చేస్తారు, అమృతాన్నే దాహంగా పుచ్చుకుంటారు. కాబట్టి అటువంటి పంచామృత స్నానం చేయించాం. ఆ తర్వాత శుద్ధోదక స్నానం. ఓం ఆపోహిష్టామయో భవస్థానమూర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వశివతమోరసస్తస్య భాజే దేహనః ఉచతైరవ మాతరః తస్మారంగమామవో యస్య క్షయాయ జన్మధ ఆపో జనయధాజనః. ఓం శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. గంగాది సర్వతీర్థేభ్యः ఆహృతైః అమలైర్జలైః స్నానం కురుష్వ భగవన్ ఉమాపుత్ర నమోస్తుతే. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రం 2 పుష్పాలు వేయండి. ఆ వస్త్రాన్ని ముట్టుకోండి స్వామివారికి. ఓం రక్తవస్త్రద్వయం జారు దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ సప్తాస్యాసన్ పరిధయః 3 సమిధకృతాః దేవాయజ్ఞం తన్వానాః అబధ్నన్ పురుషం వసుం. శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రయుగ్మధారణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తం యజ్ఞం బర్హిడి ప్రోక్షణో పురుషం జాతమగ్రతః తేన దేవాయజంత సాధ్యార్షయశ్చయే. ఆ యజ్ఞోపితాన్ని 2 వైపుల నుంచి కూడా ఇద్దరు పట్టుకుని స్వామివారికి వేయండి. రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం జ్యోతిరీయకం గృహాణదేవ సర్వజ్ఞ భక్తానాం ఇష్టదాయక. ఓం శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః. సువర్ణ యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞసూత్రధారణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పైకి కొంచెం పూలమాల వేయాలి కదా, పూలమాల వేసి సువర్ణ యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం జల్లండి. పుష్పం తీసుకుని గంధం పుష్పంతో జల్లండి. ఓం చందనాగర కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. తస్మాద్యజ్ఞా సర్వహుతః సంహృతం వృషదాజ్యం పశోగస్తాగశ్చక్రే వాయువ్యానో ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ యే. ఓం శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. తస్మాద్యజ్ఞా సర్వహుతః అచ సామాన్యజ్ఞరే ఛందాగుంసయజ్ఞరే తస్మాద్ యజస్తస్మాద్ ఆభరణార్థం అక్షతాం సమర్పయామి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే. శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః. ఆభరణార్థం అక్షతాం సమర్పయామి. పుష్పం ఆయనేతే పరాయణే దూర్వారహంతు పుష్పణేః రథాశ్చ పుండరీకాణ సముద్రస్య గృహాయ మే. తస్మాదస్వా అజాయంత ఏకేచోభయాదనః గావో జజ్ఞనే తస్మాజ్జాతా అజావయః. సుగంధాని చ పుష్పాణి జాతి కుందముఖాని చ 21 పత్రాణి సంగృహాణ నమోస్తుతే. ఓం శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః. పుష్పమాలాం సమర్పయామి. ఓం శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః. ఓం శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః. అలా ఉంచండి. పుష్పమాలాం సమర్పయామి. అక్షతై పుష్పై పూజయామి. అంగపూజ అంటారు. పాదాల దగ్గర నుంచి శిరస్సు దాకా భగవంతుడి యొక్క దర్శనం చేసుకుంటే అది ఆపాదమస్తకం అంటారు. పాదం దగ్గర నుంచి శిరస్సు వరకు దర్శనం చేయాలట, కింద నుంచి పైకి చూడాలట. అందుకని అంగపూజలో కూడా స్వామివారి యొక్క పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు పూజ ఉంటుంది. అథ అంగపూజ. ఓం గణేశాయ నమః. పాదౌ పూజయామి. ఓం
ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి ఓం ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి ఓం శూర్పకర్ణాయ నమః జాననీ పూజయామి ఓం విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి ఓం అఖువాహనాయ నమః ఊరు పూజయామి ఓం హేరంబాయ నమః కటింబు స్వతంత్ర న్యూస్ ఛానల్లో పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. లైవ్లో చూద్దాం. నమః అర్కపత్రం సమర్పయామి ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాన్ని సమర్పయామి. ఇప్పుడు నానా విధాలైనటువంటి పుష్పాలతోనూ అక్షతలతోనూ పత్రాలతోనూ పూజ చేస్తూ ఉండొచ్చు. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః అనుకుంటూ పూజించండి. ఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ద్వైమాతురాయ నమః ఓం ద్విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృతినే నమః ఓం సుప్రదీపాయ నమః ఓం సుకనధయే నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం సురారిఘ్నాయ నమః ఓం మహాగణపతయే నమః ఓం మాన్యాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం హేరంబాయ నమః ఓం మహాబలాయ నమః ఓం లంబజఠరాయ నమః ఓం హ్రస్వగ్రీవాయ నమః ఓం మహోదరాయ నమః ఓం మదోత్కటాయ నమః ఓం మహావీరాయ నమః ఓం మంత్రిణే నమః ఓం మంగళస్వరాయ నమః ఓం ప్రమదాయ నమః ఓం ప్రథమాయ నమః ఓం ప్రాజ్ఞాయ నమః ఓం విఘ్నకర్త్రే నమః ఓం విఘ్నహంత్రే నమః ఓం విశ్వనేత్రే నమః ఓం విరాట్పతయే నమః ఓం శ్రీపతయే నమః ఓం వాక్పతయే నమః ఓం శృంగారణే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం శీఘ్రకారణే నమః ఓం శాశ్వతాయ నమః ఓం బలాయ నమః ఓం బలోత్థితాయ నమః ఓం భవాత్మజాయ నమః ఓం పురాణపురుషాయ నమః ఓం పూష్ణే నమః ఓం పుష్కరోక్షిప్తవారణే నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రభూజ్యాయ నమః ఓం అగ్రగామినే నమః ఓం మంత్రకృతే నమః ఓం చామీకరప్రభాయ నమః ఓం సర్వస్మై నమః ఓం సర్వోపాస్యాయ నమః ఓం సర్వకర్త్రే నమః ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం సర్వసిద్ధయే నమః ఓం పంచహస్తాయ నమః ఓం పార్వతీనందనాయ నమః ఓం ప్రభవే నమః ఓం కుమారగురవే నమః ఓం అక్షోభ్యాయ నమః ఓం కుంజరాసనభంజనాయ నమః ఓం ప్రమోదాత్తాయనాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం కాంతిమతే నమః ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః ఓం కపిత్థపనసప్రియాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం బ్రహ్మవిద్యాదానభవే నమః ఓం జిష్ణవే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తజీవితాయ నమః ఓం జితమన్మథాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం జాయసే నమః ఓం యక్షకిన్నరసేవితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గంభీర ననదాయ నమః ఓం వటవే నమః ఓం అభీష్టవరదాయ నమః ఓం జ్యోతిషే నమః ఓం భక్తనధయే నమః ఓం భావగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం అపరాకృతపరాక్రమాయ నమః ఓం సత్యధర్మిణే నమః ఓం సఖ్యే నమః ఓం సంసారాంబునిధయే నమః ఓం మహేశాయ నమః ఓం దివ్యాంగాయ నమః ఓం మణికింగణే మేఘలాయ నమః ఓం సమస్తదేవతామూర్తయే నమః ఓం సహిష్ణవే నమః ఓం సతతోత్థితాయ నమః ఓం విఘాతకారణే నమః ఓం విశ్వగ్దృశే నమః ఓం విశ్వరక్షాకృతే నమః ఓం కళ్యాణగురవే నమః ఓం ఉన్మత్తవేషాయ నమః ఓం అపరాజితే నమః ఓం సమస్తజగదాధారాయ నమః ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః ఓం అక్రాంతచితచిత్ప్రభవే నమః ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమః నానావిధ పరిమళపత్రపుష్ప అక్షతాం సమర్పయామి ధూపమాఘ్రాపయామి వనస్పత్యుద్భవైర్దివ్యైర్నానాగంధే సుసంయుతః ఆఘ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం దశాంగంగగులోపేదం సుగంధం సుమనోహరం ఉమాసుతనమస్తుభ్యం గృహాణ వరదో భవ. స్వామివారిని అలంకరించి సాంబ్రాణి వేసేవాళ్ళు మన చిన్నప్పుడు తల్లిదండ్రులు చక్కగా తలస్నానం చేసినప్పుడు. అలాగే ఇప్పుడు కూడా ధూపాన్ని చూపించాం, తర్వాత దీపకాంతిని అలంకరిస్తున్నాం. ఆ దీపాన్ని వెలిగించండి అక్కడ పెట్టుకుని. ఓం యత్పురుషం యతరుహో కథా వ్యకల్పయన్ ముఖంకిమస్య గౌ బాహు కాఊరు పాదా ఉచ్యేతే బ్రాహ్మణో ఓస్య ముఖమాసీత్ బాహూరాజన్యః కృతః ఊరూతరస్యైద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత. ప్రత్యక్షదీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఇక్కడ పెట్టండి. ఓం చంద్రమామనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖాదంద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యంవర్తేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమః. భక్ష్య భోజ్య చోహ్య లేహ్య
లడ్డూక నైవేద్యం సమర్పయామి, చిత్రాన్న సపాదభక్ష్య నైవేద్యం సమర్పయామి, నారికేళ సకలసత కదలీఫల నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. కాసి నీళ్లు చూపించి వదిలేసేయండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, అమృతా విధానమసి, ఉత్తరాపోసనం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, పురణ అచమనీయం సమర్పయామి. భగవంతుడు ఆయన యొక్క కనుస్పర్శ తగిలితే చాలట, అది ప్రసాదం అయిపోతుంది. ఎప్పుడైతే ప్రసాదం అవుతుందో అది భక్తులందరూ తీసుకున్నట్లయితే వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. ఆయన వీక్షణ కలిగితే చాలు. మనసులో ప్రార్థన చేయండి. స్వామివారు భుజిస్తున్నట్టుగా చేసినటువంటి ఉండ్రాళ్ళని వాటిలన్నింటిని కూడా స్వామివారి భుజిస్తున్నట్టుగా భావన చేయండి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. నైవేద్యం సమర్పయామి. తాంబూలం నాభ్యా ఆసీదంతరిక్షం శీర్ష్ణోద్యౌ సమవర్తత పద్భ్యాం భూమిర్దిహ శ్రోత్రాతో తథా లోకాగమ కల్పయన్ భూగీఫలసమాయుక్తం నాగవళ్ళీదలయుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం సమర్పయామి. సుగంధాన్ సుకృతాన్ చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాన్ దేవా క్షణముద్గైః ప్రకల్పితాన్. భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ జోష్యం పానీయమేవ చ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక. నైవేద్యం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. తాంబూల సేవనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీరాజనం సదానంద విఘ్నేశ పుష్కరాని ధనాని చ భూమ్యాం స్థితాన్ భగవన్ స్వీకృష్వ వినాయక. ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర శకలైస్తథా నీరాజనం మయా దత్తా గృహాణ వరదో భవ. ఓం స్వామివారికి అప్పుడు నీరాజనాన్ని ఇచ్చి ఆ హారతి కర్పూరం యొక్క వెలుగులో స్వామివారిని దర్శించాలి. నైవేద్యం చూపించేటప్పుడు కళ్ళులు మూసుకోవాలి. హారతిని ఇచ్చేటప్పుడు కళ్ళు తెరుచుకుని చక్కగా ఆ స్వామివారి యొక్క రూపాన్ని హారతి వెలుగులో చూడాలట. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణందరాది మధవ్యో సానీతి ఏకదా బ్రహ్మణ ఉపహారతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధాతి. సమ్రాజంచ విరాజంచాభిశ్రీర్యాజనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యా ముఖే తయామాసకం సృజామసి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆనందకర్పూర దివ్యమంగళోత్తర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అందరూ వచ్చి ఇక్కడ వరుసగా నుంచుంటే మంత్రపుష్పం చెప్దాం. తర్వాత ఇప్పుడు నుంచోబెట్టండి. అందరూ రండి స్వామి, అందరూ రండి. ఇక్కడ వరుసగా నుంచోండి, ఇట్లాగా ఇటు ఇటు. జై శ్రీ మహాగణాధిపతికి జై. గట్టిగా చెప్పాలండి, గొంతు నొప్పి వచ్చేటట్టుగా భగవన్నామస్మరణ చేయాలట. జై శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి. అబ్బే ఇంకా లేదు, గట్టిగా జై శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి. ఆ మాత్రంగా అంటే స్వామివారికి కూడా ఆ జయ జయధ్వానాలు విని సంతోషం వేస్తుందట. ఆయన చిన్నపిల్లవాడండి, చాలా చిన్న చిన్న విషయాలకి సంతోషిస్తారు స్వామివారు. మనసారా ప్రార్థన చేద్దాం. ఆ స్వామివారిని విఘ్నేశ్వరుడు మన ఇంటికి వచ్చి ఉన్నారు, ఆయన మన కళ్ళ ముందర కూర్చుని ఉన్నారు, కానీ గమనించలేకపోతున్నాం. మనస్సు లీనం అవ్వట్లే కదా. కాబట్టి మనస్సు లీనం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మంత్రపుష్పంతో స్వామివారిని మేము కీర్తిస్తాం. మీరు మనసారా స్వామివారిని కీర్తించి, స్వామి ప్రతి సంవత్సరం కూడా ఇలా నీ పాదసేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు అని చెప్తూ, అలాగే మీ మనసులో ఉన్నటువంటి కష్టాన్ని సుఖాన్ని కూడా ఆయనకి నివేదన చేయండి. ఒక కలెక్టర్ గారికి చెప్తే మన పని కాకపోవచ్చు, కానీ ఆయనకి చెప్తే మాత్రం అవ్వని పని అంటూ లేదు. కాబట్టి మనసారా ఆ స్వామివారికి నివేదన చేయండి మనసులో ఉన్నటువంటి విషయాలు. పుష్పాలన్నీ కూడా అందరూ తీసుకోండి స్వామి. ఓం దాతా పరస్తాద్యముదాజహార చక్ర ప్రవిద్వాన్ ప్రతిహస్యతస్రః తమేవం విద్వాన్ అమృతః భవతి నాణ్యః పంథాయనాయ విద్యతే సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాన్ నిత్యం విశ్వన్నారాయణగం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః
ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వహట్కారస్త్వమింద్రస్త్వగుం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం దదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరోం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. అందరూ నమస్కారం చేసి చెప్పండి. సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలః గజకర్ణకః లంబోదరశ్చ వికటః విఘ్నరాజో గణాధిపః ధూమకేతుః గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణః హేరంబః స్కందపూర్వజః. ఈ 16 నామాలు ఎవరైతే స్మరిస్తారో వాళ్ళకి తలిచినటువంటి కార్యాల్లో నిర్విఘ్నంగా పరిసమాప్తి చేయగలిగేటువంటి శక్తి లభిస్తుంది. అందులో సందేహం లేదు. అందులో ముఖ్యంగా ఈ వరసిద్ధి వినాయక చతుర్థి నాడు షోడశైతాననామాని ఎప్పుడే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నఘమేతర సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. అందరూ ప్రదక్షిణ చేయండి అక్కడే. గణేష్ చతుర్థి సందర్భంగా స్వతంత్ర న్యూస్ ఛానల్లో నిర్వహించిన ప్రత్యేక పూజాది కార్యక్రమాలు ఇప్పటివరకు వీక్షించారు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.